అందరికీ నమస్కారం. ఏకే ఎడ్యు ఫ్యూజన్ ఛానల్కి స్వాగతం. సెన్సస్ 2027 రానే వస్తోంది. మనలో చాలామంది ఎన్యూమరేటర్లుగా విధులు నిర్వర్తించబోతున్నారు కదా. ఇందులో అత్యంత కీలకమైన, కొంచెం టెన్షన్ పెట్టే పనేంటంటే హెచ్ఎల్బీ లేఅవుట్ మ్యాప్ డ్రాయింగ్. ఫీల్డ్కి ఎలాక ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా పక్కగా ఈ మ్యాప్ని ఎలా గీయాలో ఈ ఎక్స్ప్లెయినర్లో మనం డీటెయిల్డ్గా చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? ఒకసారి ఇటు చూడండి. ఇది మన అల్టిమేట్ గోల్. అన్ని డీటెయిల్స్తో కంప్లీట్ అయిన ఒక పర్ఫెక్ట్ హెచ్ఎల్బీ మాస్టర్ మ్యాప్ ఇది. చూడ్డానికి కాస్త కాంప్లెక్స్గా అనిపిస్తుందా? అస్సలు భయపడకండి. ఒక ఖాళీ పేపర్ మీద మొదలుపెట్టి ఈ స్థాయికి ఎలా తీసుకురావాలో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా, ప్రాక్టికల్గా బ్రేక్ డౌన్ చేద్దాం. ఇక ఈ ఎక్స్ప్లెయినర్లో మనం కవర్ చేసే టాపిక్స్ విషయానికి వస్తే మ్యాపింగ్, ప్రాథమిక దశలు, సర్వే మార్గం మరియు గుర్తులు, ఫీల్డ్ కన్ఫ్యూషన్స్, వాటి పరిష్కారాలు, అపార్ట్మెంట్ల మ్యాపింగ్ విధానం, ఫైనల్గా నంబరింగ్ మరియు చెక్లిస్ట్. ఈ 5 పాయింట్లలో మన డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. మొదటి విభాగం మ్యాపింగ్ ప్రాథమిక దశలు, బేసిక్ స్టెప్స్ అన్నమాట. మ్యాప్ గీయడం అనగానే వెంటనే ఇల్లు గీసేకూడదండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే డాష్ 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 లైన్తో బ్లాక్ సరిహద్దులను, అంటే మన బౌండరీని ఫిక్స్ చెయ్యాలి. ఈ బౌండరీ లోపలే మన సెన్సస్ జరగాలి. ఆ తరువాత అత్యంత ముఖ్యమైన పని, మ్యాప్ పైభాగాన ఉత్తర దిశను, అంటే నార్త్ డైరెక్షన్ను మార్క్ చేయడం. ఈ 2 బేసిక్ పనులు పూర్తయ్యాకే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. బౌండరీ గీసేశాం కదా అని డైరెక్ట్గా ఇళ్ల దగ్గరకు కూడా వెళ్ళొద్దు. ముందుగా మన బ్లాక్లో ఉన్న పక్కా రోడ్లు, కచ్చా రోడ్లు, చెరువులు, రైల్వే ట్రాకులు లేదా గుడులు, చర్చిలు ఇలాంటి శాశ్వతమైన నిర్మాణాలను ముందు గీసుకోవాలి. ఎందుకంటే రేపు ఫీల్డ్లో మనం ఎక్కడున్నామో ఎగ్జాక్ట్గా తెలుసుకోవడానికి ఇది యాంకర్స్ లాగా, ల్యాండ్ మార్క్స్ లాగా బాగా పనిచేస్తాయి. ఇక రెండో విభాగం సర్వే మార్గం మరియు గుర్తులు. దీన్నే సర్వే రూట్ అండ్ సింబల్స్ అంటాం. అసలు బ్లాక్లో ఏ డైరెక్షన్లో వెళ్ళాలి? ఇది చాలామందికొచ్చే డౌట్. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, నార్త్ వెస్ట్ అంటే వాయువ్యంలో మన సర్వే స్టార్ట్ చేసి సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయంలో ముగించాలి. కుడి నుండి ఎడమకు, మళ్ళీ ఎడమ నుండి కుడికి అచ్చం ఒక పాము ఆకారంలో, అంటే సర్పెంటైన్ మోడల్లో వెళ్ళాలి. ఇక్కడింకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యారో మార్క్స్ ఖచ్చితంగా వేయాలి. ఎందుకంటే రేపు సూపర్వైజర్ వచ్చినా లేదా ఇంకెవరైనా ఈ మ్యాప్ చూసినా మనం ఏ రూట్లో వెళ్లామో వాళ్ళకి ఈజీగా అర్థం కావాలంటే ఈ యారో మార్క్స్ చాలా చాలా ముఖ్యం. మన మ్యాప్కి ప్రాణం పోసేది ఈ సింబల్సే. ఇవి మ్యాపింగ్కి పునాదులు అని చెప్పొచ్చు. పక్కా ఇళ్లకైతే మనం స్క్వేర్ అంటే చతురస్రం వాడతాం. కచ్చా ఇళ్లకైతే ట్రయాంగిల్ అంటే త్రిభుజం వాడతాం. ఒకవేళ బిల్డింగ్ను నివాసానికి కాకుండా కమర్షియల్ పర్పస్ కోసం అంటే ఏదైనా షాప్ లాగా వాడితే ఆ ఆకారంలో ఒక క్రాస్ మార్క్ వెయ్యాలి. అంతే, ఈ బేసిక్ సింబల్స్తోనే మన లేఅవుట్ మ్యాప్ స్టోరీ అంతా రన్ అవుతుంది. ఇప్పుడు మూడో విభాగంలోకి వద్దాం. ఫీల్డ్ కన్ఫ్యూజన్స్, వాటి పరిష్కారాలు. ఫీల్డ్లో మనకు ఎదురయ్యే మొదటి ప్రధానమైన కన్ఫ్యూజన్ ఏంటంటే ఒక G+1 భవనం ఉంటుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే గ్రౌండ్ మరియు ఫస్ట్ ఫ్లోర్ రెండూ ఒకే యజమాని ఆధీనంలో ఉంటాయి. వాళ్లకి ఒకే మదర్ డోర్ నంబర్ ఉంటుంది. అప్పుడు మ్యాప్ను కాంప్లికేట్ చేయకండి. సింపుల్గా ఒకే ఒక సింగిల్ స్క్వేర్ బాక్స్ గీయాలి. ఆ బాక్స్ లోపల డోర్ నంబర్ రాసి దాని కింద బ్రాకెట్లో మొత్తం సెన్సస్ హౌజుల సంఖ్యను, అంటే గ్రౌండ్ ఫస్ట్ కలిపి 2 అని వెయ్యాలి. చాలా క్లియర్ కదా. కానీ దీనికి కొంచెం భిన్నమైన పరిస్థితి ఎదురైతే ఎలా? అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఒకరు, ఫస్ట్ ఫ్లోర్లో వేరొకరు ఉండి వాళ్ళిద్దరికీ వేరువేరు డోర్ నంబర్లు ఉంటే అప్పుడు మనం మ్యాప్లో 2 స్క్వేర్ బాక్సులను ఒక చిన్న గ్యాప్తో పక్కపక్కనే గీయాలి. వాటిలో ఆ వేర్వేరు డోర్ నంబర్లను ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ లాజిక్ ఏంటంటే డాక్యుమెంట్స్ ఎవరి పేరు మీదున్నాయనేది కాదు, ఆ ఫ్లోర్ ఎవరి ఆధీనంలో ఉంది, దానికి డోర్ నంబర్ ఏముంది అనేది మాత్రమే మనం చూడాలి. ఇక కొన్ని చోట్ల కింద ఇండ్లు లేదా షాప్ ఉండి పైన గుడి లేదా చర్చ్ ఉండొచ్చు. ఇలాంటి మల్టీపర్పస్ భవనాలకు ప్రభుత్వం అఫీషియల్గా ఇచ్చిన ప్లేస్ ఆఫ్ వర్షిప్ సింబల్ మాత్రమే గీయాలి. ఆ సింబల్ లోపల డోర్ నంబర్ రాసి కింద బ్రాకెట్లో కింద ఉన్న నివాసం మరియు పైన ఉన్న గుడి కలిపి మొత్తం ఎన్ని సెన్సస్ హౌజెస్ ఉన్నాయో ఆ నెంబర్ వేయాలి. సో ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఇక్కడ మనం సెన్సస్ హిస్టరీలోనే ఒక గోల్డెన్ రూల్ గురించి మాట్లాడుకోవాలి. మన దేశంలో కోట్ల కొద్దీ నిర్మాణాలను కౌంట్ చేయడానికి ఈ ఒక్క రూలే బేస్. అదే 4 వాల్స్ అండ్ అ రూఫ్ రూల్.
ఒక నిర్మాణానికి కంప్లీట్గా 4 గోడలుండి పైన రూఫ్ ఉంటే చాలు. దాన్ని ఖచ్చితంగా సెన్సస్లో లెక్కించాల్సిందే. ఈ ఫార్ములా ఒక్కటి మైండ్లో ఫిక్స్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే డౌట్స్ అన్నీ ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతాయి. సరే, మరి నిర్మాణంలో ఉన్న ఇళ్లను లెక్కించాలా వద్దా? ఇది చాలామందికొచ్చే కామన్ డౌట్. దానికి ఆన్సర్ ఈ ఫ్లోచార్ట్లో సింపుల్గా ఉంది చూడండి. 4 గోడలున్నాయా? అవును. పైన రూఫ్ ఉందా? అవును. అయితే ఆ ఇల్లు పూర్తిగా రెడీ అవ్వకపోయినా, గృహప్రవేశం జరగకపోయినా సరే దాన్ని మనం ఖచ్చితంగా లెక్కించాలి. అయితే అందులో ఎవరూ నివసించడం లేదు కాబట్టి దానికి ఒక నంబరిచ్చి దాన్ని వేకెంట్ లేదా ఖాళీ అని మార్క్ చేయాలి. కొన్ని పల్లెటూళ్లలో లేదా రిమోట్ ఏరియాల్లో గుళ్లకిగాని లేదా వీధి చివర కొత్తగా కట్టిన ఇళ్లకిగాని పంచాయతీ వాళ్లు లేదా లోకల్ బాడీ ఇచ్చిన డోర్ నంబర్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఆ ఇల్లు లేనట్టేనా? అస్సలు కాదు. అప్పుడు ఎన్యూమరేటర్లుగా మనమే ఒక కొత్త నంబర్ క్రియేట్ చేసి ఇవ్వాలి. కాకపోతే దానికి తప్పనిసరిగా సిఎన్ అంటే సెన్సస్ నంబర్ అనే ప్రిఫిక్స్ వాడాలి. ఉదాహరణకు CN-1, CN-2 అన్నమాట. భలే స్మార్ట్ సొల్యూషన్ కదూ! ఇప్పుడు 4వ విభాగం, అపార్ట్మెంట్ల మ్యాపింగ్ విధానం. మన సర్వేలో ఒక పెద్ద అపార్ట్మెంట్ వచ్చినప్పుడు ఎలా గీయాలి? అందులో ఉన్న ప్రతి ఫ్లాట్కి విడివిడిగా చిన్న చిన్న బాక్సులు గీసుకుంటూ పోతే మ్యాప్ మొత్తం ఒక గజిబిజి గందరగోళంగా మారుతుంది. అందుకే మనం ఒక స్మార్ట్ మెథడ్ ఫాలో అవ్వాలి. ఆ అపార్ట్మెంట్ మొత్తానికి కలిపి ఒకే సింగిల్ పెద్ద స్క్వేర్ బాక్స్ గీయండి. లోపల మెయిన్ డోర్ నంబర్, అదేనండి వాళ్ళ మదర్ అసెస్మెంట్ నంబర్ రాసి, కింద బ్రాకెట్లో అందులో ఉన్న ఫ్లాట్లు, కింద ఉన్న వాచ్మెన్ గదితో సహా కలిపి మొత్తం ఇళ్ల సంఖ్యను వెయ్యాలి. ఇలా చేస్తే మన మ్యాప్ చాలా నీట్గా ఉంటుంది. ఫీల్డ్లో మనం డీటెయిల్స్ రాయడం కూడా ఈజీ అవుతుంది. ఇక చివరిదైన 5వ విభాగం, నంబరింగ్ మరియు ఫైనల్ చెక్లిస్ట్. ఇక్కడ చాలామందికొచ్చే ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే, మనం మ్యాప్లో ఏం రాయాలి, ఫిజికల్గా ఇంటి గోడమీద ఏం రాయాలి అని. ఇది బాగా క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. మన పేపర్ మ్యాప్లో ఉన్న స్క్వేర్ బాక్స్ లోపల ఆ ఇంటికి లోకల్ బాడీ ఇచ్చిన డోర్ నెంబర్ గాని లేదా మనం క్రియేట్ చేసిన సిఎన్ నెంబర్ గాని రాసి కింద బ్రాకెట్లో సెన్సస్ హౌజ్ల కౌంట్ రాస్తాం. కానీ ఫీల్డ్లో ఇంటికి వెళ్ళాక కాంపౌండ్ వాల్ దగ్గర మెయిన్ నెంబర్ రాసి వాళ్ల ప్రధాన ద్వారం మీద మాత్రం సర్వే మొత్తం పూర్తయిన తర్వాత మన సిస్టమ్ జనరేట్ చేసే 4 డిజిట్స్ సెన్సస్ హౌజ్ నెంబర్ అంటే 001, 002 లాంటివి మాత్రమే రాయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాప్ అంతా గీసేసిన తర్వాత పనైపోయిందని రిలాక్స్ అవ్వకుండా ఒక్కసారి ఈ ఫైనల్ చెక్లిస్ట్ను చూసుకోండి. నార్త్ డైరెక్షన్, బౌండరీ లైన్ మార్క్ చేశామా, స్థిరమైన ప్రదేశాలను గీశామా, సర్పెంటైన్ మోడల్లో యారో మార్క్స్ కరెక్ట్గా వేశామా, సరైన సింబల్స్ వాడామా, డోర్ నంబర్ లేని వాటికి సిఎన్ యాడ్ చేశామా, అపార్ట్మెంట్లకు సింగిల్ బాక్స్ వేశామా, వీటన్నిటికీ ఎస్ అని టిక్ మార్క్ పడిందంటే మీ మ్యాప్ పర్ఫెక్ట్ అనర్థం. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఈ పూర్తయిన మాస్టర్ మ్యాప్ను చూడండి. మనం ఇందాక మాట్లాడుకున్న లాజిక్స్, ఆ రూల్స్ అన్నీ పక్కాగా అప్లై చేస్తే మొదట్లో కాంప్లెక్స్గా అనిపించిన ఈ మ్యాప్ ఎంత నీట్గా ప్రొఫెషనల్గా తయారైందో చూసారా? గుర్తుంచుకోండి, ఈ ఒక్క షీటే మనం ఫీల్డ్లో చేసిన వర్క్ క్వాలిటీని డిసైడ్ చేస్తుంది. సో ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా మీకు లేఅవుట్ మ్యాప్ డ్రాయింగ్పై ఒక ఫుల్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అయితే మన పని ఇక్కడితో అయిపోలేదు. లాక్డ్ హౌస్ అంటే ఏంటి, వేకెంట్ హౌస్ పరిస్థితి ఏంటి, హెచ్ఎల్ఓ ప్రశ్నలు ఎలా అడగాలి, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి ఏకే ఎడ్యుఫ్యూజన్ ఛానల్ నెక్స్ట్ ఎక్స్ప్లెయినర్లో మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అయితే ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఈరోజు మనం గీసే ఈ లేఅవుట్ మ్యాపే రేపు మన దేశ భవిష్యత్తును నిర్ణయించే సెన్సస్కి అసలైన పునాది. మరి ఆ పునాదిని ఎలాంటి తప్పులు లేకుండా అంత పర్ఫెక్ట్గా నిర్మించడానికి మనం సిద్ధమేనా? ఆలోచించండి. అందరికీ ఆల్ ది బెస్ట్.